Children, welcome to our channel Ganitha Gurukulam. Today we are discussing about word challenges, otherwise word problems in subtraction. Let us see this example. A water tank was full with 2000 liters of water, 750 liters used, then 300 liters added, 500 liters used. How much water is left? That is the challenge given to us. ఈ సమ్లో మనం ఏమేం చేయాలి స్టెప్ వైజ్. ఫస్ట్ కీవర్డ్ ఏముంది, కీవర్డ్ అంటే ఏంటి, ఏ ఫండమెంటల్ ఆపరేషన్ చేయాలి అది మనం ముందు గుర్తుపట్టాలి. సాధారణంగా కీవర్డ్ చివరిలో ఉంటుంది, ఇక్కడ కీవర్డ్ లెఫ్ట్ అని ఉంది. సో లెఫ్ట్ అని వస్తే మనం సబ్ట్రాక్షన్ చెయ్యాలి. రెండో కీవర్డ్ ఏంటి సబ్ట్రాక్షన్ చేయడానికి, టేక్ అవే. థర్డ్ కీవర్డ్ రిమైనింగ్. Fourth keyword difference. Fifth keyword how much more. ఈ కీవర్డ్స్ కానీ మీకు కనపడితే ఏంటి, లెఫ్ట్, టేక్ అవే, రిమైనింగ్, డిఫరెన్స్, హౌ మచ్ మోర్, ఈ కీవర్డ్స్ కానీ కనబడితే ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లము సబ్ట్రాక్షన్ ప్రాబ్లము. ఓకే, మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. దెన్ ఇంకోసారి సమ్ చదువుదాం. ఏ వాటర్ ట్యాంక్ వాజ్ ఫుల్ విత్ 2000 liters ఆఫ్ వాటర్, 750 liters యూజ్డ్, దెన్ 300 liters యాడెడ్, 500 liters యూజ్డ్. ఇక్కడ మీరు సెకండ్ టైం చదివాం మనం ఇది. ఇక్కడ ఇంకోటి కనబడుతుంది యాడెడ్. సో మనం ఆల్రెడీ యాడెడ్ అన్నా టోటల్ అన్నా యాడ్ చేయాలని తెలుసుకున్నాం. సో ఈ ప్రాబ్లం దేనికి సంబంధించింది, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కంబైన్డ్కి సంబంధించింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే find out the numbers in the given problem or given challenge. 2000, 750, 300, 500. We will have to write statements for that. 2000. For 2000, what is the statement? 2000 liters water in the tank at the beginning. Water in the tank, the initial water in the tank or water in the tank in the beginning 2000 కు సంబంధించి. నెక్స్ట్ 750 liters used. 2000 liters are there and 750 liters used. For 750 liters what we will have to write, the statement is water used, 750 liters. So first simplify this, 2000 minus 750. ఎంచేత ఇది యూజ్డ్ అని ఉన్నది, 2000 liters, 750 liters used. So simplify it, 0,
9 minus 5 4, 10 minus 5 5, 9 minus 7 2 1, 1250 liters. Answer up to this is 1250. Then what we'll have to do next? Read the second statement. Then 300 liters added. అక్కడ తెలిసిపోతుంది మనకి ఏం చేయాలి, 300 లీటర్స్ యాడ్ అయినాయి. సో మనం 300 లీటర్స్ నెంబర్ రాసుకుని వాటర్ యాడెడ్ 300 లీటర్స్ యాడెడ్ కాబట్టి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. 0 5 5 1550 లీటర్స్. దెన్ ఇంకోటి చూడండి, నెక్స్ట్ ఇక్కడికి అయింది. దెన్ 500 లీటర్స్ యూజ్డ్. సో మనం ఏం చేయాలి, 500 లీటర్స్ రాసుకోవాలి. ఏం చేయాలి, ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. వై వీ షుడ్ సబ్ట్రాక్ట్ వాటర్ యూజ్డ్. $1050 is the answer for that. Liters. ఈ 1050 ఏంటి, హౌ మచ్ వాటర్ ఈజ్ లెఫ్ట్. వాటర్ లెఫ్ట్. స్టేట్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. విల్ హ్యావ్ టు రీడ్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ కీవర్డ్ చూసుకోవాలి. కీవర్డ్స్ ఏముంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను. టేక్ అవే కానీ, లెఫ్ట్ కానీ, రిమైనింగ్ కానీ, డిఫరెన్స్ కానీ, హౌ మచ్ మోర్ కానీ ఉండొచ్చు. ఎడిషన్లో మీకు ఆల్రెడీ చెప్పాను, యాడెడ్, టోటల్, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మనం కీవర్డ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, నెంబర్స్ చూసుకోవాలి. ఆ నెంబర్స్కి స్టేట్మెంట్స్ రాయాలి. ఒక్కొక్క స్టెప్పు యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి చూసుకుంటూ రావాలి. తర్వాత మనం ఆన్సర్ వేసుకోవాలి. సో ఇది సమ్. అసలు మనం దీంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి ఏ విధంగా ఈ వర్డ్ ప్రాబ్లం యూజ్ అవుతుంది అనేది అడ్వాంటేజెస్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేద్దాం. ఏంటి అంటే, ఒకటి అండర్స్టాండింగ్, ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. 2 times చదివితే అర్థమవుతుంది. 2, ఈ ప్రాబ్లము, ఈ ఛాలెంజ్ రియల్ లైఫ్కి కనెక్ట్ అయి ఉంది. థర్డ్ వన్ ఏంటిది, ఇది చదివిన తర్వాత కరెక్ట్ ఆపరేషన్ ఏంటన్నది ఐడెంటిఫై చేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ ఏంటి, లాజికల్ రీజనింగ్, యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అన్నది తెలుసుకుంటున్నాం. లాస్ట్కి ఏంటి, కంపారిజన్. వాటర్ ఎంత ఉంది, ఎంత తీసేసాం, ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాం. ఫైనల్గా ఏంటి, డీప్ థింకింగ్. ఇవన్నీ ఒక రకంగా మనకు బ్రెయిన్ టేజర్స్, బ్రెయిన్కి మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నట్టు అనమాట. అంచేత ఇవన్నీ ఫోకస్ చేసుకుంటాం కాబట్టి వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో జేఈఈ మెయిన్స్
పెద్ద పెద్ద ఎగ్జామినేషన్ ఎంసెట్ ఇలాంటికి వెళ్ళినప్పుడు ఈజీగా చేయగలరు. ఇంకోటి వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే ఈజీగా మనం త్వరగా చేసేయచ్చు అన్నది అది అపోహ. మనం లాటరల్ థింకింగ్ నేర్చుకుంటున్నాం, ప్లస్ ఏం చేస్తున్నాము ఆ లాటరల్ థింకింగ్ మనల్ని ఫాస్ట్గా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. ఒక 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగా మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.